నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఏ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే బావుంటుంది? మనకి ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్ పాలితా మయా అని వేదం చెప్తోంది. అంటే పూర్వకాలంలో వివాహం వ్యవస్థ ఎలా ఉండేది అంటే 8 ఏళ్ళకి పెళ్లి చేసేసేవారు. మన అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళ ఏజ్ లెక్క పెట్టుకుంటే 8 సంవత్సరాలకి జరుగుతూ ఉండేవి అని చెప్పేసనని శాస్త్ర ధర్మాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఇప్పుడు జనరేషన్ రీత్యా కూడా ఒకవేళ యోగాలు అవన్నీ కలగాలి అనుకుంటే ఏ మనిషికైనా సాధన చేయాలి అంటే ఖచ్చితంగా మినిమం వయసు 20 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే 20 సంవత్సరాల లోపు వాళ్ళకు దేన్నైనా సాధించగలను అనే ఒక అవగాహన శక్తి అనేది, ఒక సాధన చేయటం అనేది శక్తి అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ఎప్పుడైతే ఈ రకమైన సాధన చేయగలనన్న నమ్మకం వాళ్ళకు ఉంటుందో, దేన్నైనా సాధించగలుగుతాము అనే హోప్ తోటి వాళ్ళ ముందు అడుగు వేయటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే మనకి హిందూ ధర్మం ప్రకారంగా చెప్పుకున్నట్లయితే వివాహం అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, వివాహ ఘట్టం. ఏ మనుషులకైనా సరే, ఏ మానవులకైనా సరే ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే వివాహంలో కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. ఆ నిబంధనలు ఏమిటంటే ధర్మేచ, అర్థేచ, కామేచ త్రయ ఏష నాతి చరితవ్యాహ అనేటువంటివి వివాహంలో వాగ్దానాలు చేయిస్తూ ఉంటారు అల్లుడు గారు. అల్లుడు గారికి ఇచ్చేటప్పుడు కాకుండా ఆయన లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య అన్న భావనతోటి, ఆయన లక్ష్మీనారాయణుడిగా, అమ్మాయి లక్ష్మీదేవిగా అక్కడ వాళ్ళిద్దరిని కూడా భావన చేసి పూజ చేయడం, ఆయన అల్లుడు గారు కాళ్ళు కడగడం, అలాగే అమ్మాయిని లక్ష్మీదేవిని కన్యాదానం ఇచ్చినట్టుగా భావన చేసుకుంటూ తల్లిదండ్రి కన్యాదానం ఇవ్వడం అనేది మన హైందవ ధర్మశాస్త్రంలో ఉన్నది. అందువల్ల ఇటువంటి కన్యాదానం చేయడానికి ఆ చిన్నపిల్లకి చిన్నతనంలో పూర్వకాలంలో వివాహం చేశారు కదా, ఇప్పుడు కూడా అట్లా చేస్తామంటే మనకు పోలీస్ చట్టాలు అనేవి ఇప్పుడు ఒప్పుకోవు ధర్మం ప్రకారం. అందువల్ల మినిమం వయస్సు అనేది ఏమిటంటే ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ వధువైనా ఏ వరుడైనా సరే వివాహం చేసుకున్నట్లయితే 20 దాటిన తర్వాత వాళ్ళకు ఒక అవగాహన శక్తి అనేది వస్తుంది. అలా అని ఇప్పుడు ఈ రోజుల్లో 35 సంవత్సరాలు దాటిన తర్వాత 35 ఏళ్ళు అయ్యేంతవరకు కూడా వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకున్నప్పటికీ కూడా దానివల్ల ఇప్పుడు ఆయుర్దాయం ఎలా ఉంది అంటే, మానవుడు ధర్మ ప్రకారంగా మాట్లాడితే కలియుగ ధర్మం శతమానం భవతి, 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తుంది. ఈ 100 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాలు ఆయుర్దాయం అనేది నిద్రలో వెళ్ళిపోతుంది. ఇంకా మనకు ఉన్నది ఎంత అండి? 50 సంవత్సరాల వయస్సు. ఈ 50 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే బాల్యం, వృద్ధాప్యం 30 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఇంకా మనకున్నది వయసు ఎంత అండి? ఈ 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లోనే వివాహం చేసుకోవడం, సంతానం కంటం, ధర్మకార్యాలు ఆచరించడం, ధర్మం మీద నడవడం అనేది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా 20 సంవత్సరాలు దాటిన తర్వాత 20 నుండి 21 రాగానే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి ధర్మకార్యాలు ఆచరించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. 25 సంవత్సరాల దాకా కొంచెం సంతానం అది కనడం, అది 20 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ మార్గంలో నడవడం, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే మనలో మొట్టమొదటి వాక్యమే ధర్మేచ అని చెప్పారు. వివాహంలో ధర్మాన్ని ఆచరించిన ఆయన మా అమ్మాయితో అని చెప్పాడు. మరి ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మబద్ధి ఉండాలి. కాబట్టి ధర్మబద్ధంగా అందులో సంకల్పంలో కూడా వివాహంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉంటామంటే, సంకల్పం చేసుకునేటువంటి ధర్మ ప్రజా సంపత్త్యర్థగుస్త్రియముద్వహే అని మంత్రం చెప్తాం. అంటే వివాహం ఎందుకోసం చేసుకున్నావు నాయన అని అడుగుతారు వరుణ్ణి. అడిగినప్పుడు ఆ వరుడు ఏం చెప్తాడు? ధర్మాన్ని నిలబెట్టాలంటే ధర్మపత్ని ఉండాలంటే, పెళ్లి కాకపోతే ఏ ధర్మకార్యం ఆచరించడానికి అధికారం లేదు. అందుకోసం వివాహం చేసుకోవాల్సింది ఖచ్చితంగా ధర్మం. ఈ రోజుల్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది పెళ్ళి అవసరం లేదు, మాకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు చాలు, మాకు ఈ లైఫ్ సరిపోతుంది అని అనుకుంటే వాళ్ళు పొరపడ్డట్టు. అందువల్ల ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం ఆచరించాలంటే ధర్మపత్ని కావాలి. అంటే ఒక గుడికి వెళ్ళాలి, ధర్మపత్ని వెళ్తే విశేషమైన ఫలితం. ఒక పూజ చేయాలి, ధర్మపత్ని చూస్తే విశేషమైన ఫలితం. ఒక యజ్ఞం చేయాలి, ఒక యాగం చేయాలి, ఒక క్రతువు ఆచరించాలి, అట్లా ఒక కళ్యాణం, ఏదో భగవత్ కళ్యాణం ఆచరించాలి. ఇట్లా ఏం చేయాలన్నా సరే ధర్మపత్ని లేకుండా వివాహం చేస్తే పనిచేయదు.
ఒక్కరిగా ఉండి వివాహం చేద్దామంటే ఒప్పుకోదు ధర్మశాస్త్రం. అందువల్ల ధర్మేచ అర్థేచ ధర్మ ప్రజ ప్రజ అంటే సంతానం. సంతానం కూడా ధర్మబద్ధమైన సంతానం. పెళ్లి చేసుకుంటేనే కదా సంతానం వచ్చేది. మరి ధర్మబద్ధంగా కావాలంటే ఆ వివాహం జరిపిస్తేనే ఖచ్చితమైన ధర్మబద్ధమైన సంతానం అది వాళ్ళకి వస్తుంది. సంపద అంటే డబ్బు సంపాదించాలన్నా కూడా ఏమండి నేను సాఫ్ట్వేర్ జాబ్ నాకు 2 లక్షలు వస్తున్నాయి చాలు నాకు ఈ లైఫ్, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం అక్కర్లేదు, భార్య బిడ్డలు ఏం అవసరం లేదు అని అంటే సంపాదించడానికి కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోదు. శాస్త్ర ధర్మాలు ఏం చెప్తున్నాయంటే వివాహం చేసుకున్న వాడే డబ్బు సంపాదించాలి అని చెప్తారు. అందువల్ల 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే చక్కటి వయోపరిమితి వాళ్ళకి చక్కగా ఇద్దరు కూడా భార్యాభర్త అన్యోన్యతగా ఉండటము, ఒక దైవ కార్యాన్ని ఆచరించడము, 35 సంవత్సరాల నుంచి మిగతా వయసు అంతా కూడా ఒక ఆధ్యాత్మికమైన దైవ కార్యాలు ఆచరించడానికి వాళ్ళకి ఆస్కారం అనేది ఉంటుంది. అందువల్ల 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి చక్కటి యొక్క సంతానం కలగడము, వాళ్ళ అభివృద్ధిలో ఉండడము, ఒక ధార్మికమైన ధర్మ మార్గంలో నడవడానికి ఆస్కారం అది ఉంటుంది అన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.